వెంకటగిరి మున్సిపాలిటీలో ఉన్న 25 కౌన్సిలర్స్ ఒక్క సభ్యుడు కూడా లేని తెలుగుదేశం పార్టీ రంగంలోకి ఒకరిని ఎంచుకొని దింపి అధికార దుర్వినియోగానికి తెరలేపింది. ఇప్పుడు మెజారిటీ కాదు 100% సభ్యులున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ మీద తెలుగుదేశం పోటీకి దిగుతుంది. ఎలా సాధ్యం? మీరే చెప్పండి. ఎలా సాధ్యం? 25 మందిలో ఒక్క సభ్యుడు కూడా లేదు తెలుగుదేశానికి. కానీ పోటీకి నిలబడడానికి ప్రభుత్వం అధికార దుర్వినియోగం ఇదే నిదర్శనం. ప్రజలు మా వైపు ఉన్నారు, కౌన్సిలర్స్ మా వైపు ఉన్నారు. తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీదే విజయం. జగన్మోహన్ రెడ్డి నాయకత్వాన్నే మేము కోరుకుంటున్నాం. ఆయన వెంటే నడుస్తాం. ఇదే కొనసాగుతుంది. తప్పకుండా ఈ దుర్మార్గపు పాలన ఇలాగే కొనసాగుతుంది. అడ్డదిడ్డంగా మేము పాలిస్తాము, భయపెడతాము, ప్రలోభ పెడతాము, కేసులు పెడతాము అని ఎన్ని ప్రయత్నాలు చేసినా ఈ తెలుగుదేశం ప్రభుత్వం వెంకటగిరి మున్సిపాలిటీలో మరొకసారి ఓటమి చవి చూడక తప్పదు. నిజాయితీగా ప్రజల వైపు ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారు ప్రజలు. ఈ ఏడాది కాలం కూడా అలాగే కొనసాగుతుందని మీ అందరికీ తెలియజేస్తున్నాను.